ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 71,670 రూపాయల వద్ద కొనసాగుతుండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 65,700 వద్ద కొనసాగుతోంది. అయితే రాబోయే రోజుల్లో తులం బంగారం 1,00,000 దాటిపోయే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం కేంద్రంలో మోదీ ప్రభుత్వమని చెబుతున్నారు. గతంతో పోల్చుకుంటే మెజార్టీ లేకపోయినా కానీ మిత్రపక్షాలతో బీజేపీ అధికారాన్ని ఏర్పాటు చేసింది. దీంతో మోదీ సర్కార్ గతంలో మాదిరి దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటుందా లేదా అన్న అనుమానాలు మార్కెట్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈక్విటీ మార్కెట్ల సంగతి అటుంచితే బులియన్ మార్కెట్ మాత్రం మోదీ హయాంలో విపరీతంగా పెరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 2014లో మోదీ అధికారం చేపట్టే సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 28,000 ఉండగా ఇప్పుడు 75,000 దగ్గరకు వచ్చింది. అంటే దాదాపు 3 రెట్లు గోల్డ్ రేట్లు పెరిగాయి. 2019 నుంచి బులియన్ రన్ వేగంగా పుంజుకుంది. 2019లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 35,000 దగ్గర ఉంటే 2024 నాటికి 75,000కు చేరుకుంది. ఈ 5 ఏళ్లలో బంగారం ధరలు దాదాపు 2 రెట్లు పెరిగాయి. గ్లోబల్ గా పసిడి ధరలు పెరగడానికి అనేక అంశాలు దోహదపడ్డాయి. చాలా మంది ఇన్వెస్టర్లు కరోనా సమయంలో బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించి ఎక్కువ పెట్టుబడులు పెట్టారు. ఈక్విటీ మార్కెట్లలో ఉన్న డబ్బుని పెద్ద ఎత్తున గోల్డ్ మార్కెట్ వైపు తరలించారు. దీనికి తోడు చైనా కూడా పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తుంది. ఇవన్నీ పసిడి ధరలు పెరగడానికి కారణమయ్యాయి. వీటి కారణంగా బంగారంపై డిమాండ్ పెరిగి రేట్లు అమాంతం పెరిగిపోయాయి. 2024 జూన్ నాటికి 74,000 వద్ద పసిడి ధర ట్రేడ్ అవుతోంది. ఇది ఇలానే కొనసాగితే 10 గ్రాముల బంగారం ధర 1,00,000 రూపాయలు దాటే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత 5 ఏళ్లలో పసిడి ధర రెట్టింపైంది కాబట్టి ప్రస్తుతం ఉన్న 75,000 పసిడి ధర 5 ఏళ్లలో రెట్టింపయ్యే అవకాశాలు కనబడుతున్నాయని బులియన్ పండితులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ గోల్డ్ రేట్లో తులం 2 లక్షలు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. అది జరిగితే కనుక పసిడి ప్రియులకు భారీ లాభాలు పొందవచ్చు.